మెరిట్ స్కాలర్షిప్తో కర్నూలు కేబీఆర్ కాలేజీలో సీట్ సంపాదించాను. కొత్త మనుషులు, కొత్త వాతావరణం. ఏరా విషయం, ఆ చెప్పులేంటి లేటెస్ట్ ఫ్యాషన్? నా అవతారం చూస్తే నాకే సిగ్గేసేది. నేను తప్ప నా చుట్టూ ఉన్న వాతావరణం ఎంతో ఆడంబరంగా స్టైల్గా ఉండేది. ఎరా విశ్వం, తాగుతావా? డబ్బుంటే ఎన్ని సుఖాలు. వీడు బాలాజీ. వీళ్ళ నాన్నకి మెయిన్ రోడ్లో బట్టల షాప్ ఉంది. వీడే అప్పుడప్పుడు నా మీద జాలి చూపించేవాడు. కాలేజీలో నేను వీడితోనే ఎక్కువగా తిరిగేవాడిని. ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి, మా క్లాస్మేట్. బాలాజీకి ఆ అమ్మాయి అంటే లవ్. తనని ఎలా అయినా పరిచయం చేసుకొని తన లవ్ చెప్పాలని వాడి ఆశ. కానీ ఈరోజు కూడా నీ ముఖం చూడలేదు. ఎందుకురా నీకు ఈ ఆశ? పద. వాడిని చూస్తే జాలేసేది. స్కూల్లో నేను శ్వేత కోసం పడిన తప్పన గుర్తొచ్చేది. పాపం, ఏదో ఒకటి చేయాలనిపించేది. మహాలక్ష్మి అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టమా? ప్రాణం. నీకు ఆ అమ్మాయిని పరిచయం చేసి మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ చేస్తాను. నిజంగా? ఎలా? మహాలక్ష్మి, ఏంటి విషయం? నీ విషయంలో వాడిని ఇంటర్ఫియర్ కావద్దని చెప్పు. ఎవరిని? ఆ వెర్రి బాలాజీ గాని. బాలాజీకి నాకేంటి సంబంధం? మొన్న నీ వెనకాల ఎవడో విజిలేసాడని వాడిని తన్నాడు. నిన్న ఎవడో నేను బత్తాయి పండ్లా ఉన్నావన్నాడని వాడిని కొట్టాడు. నిన్న సినిమా చూడటానికి లీలామాల్కి వెళ్ళావా? వెళ్ళాను. అక్కడ ఎవడో నేను కామెంట్ చేశాడట, కొట్టాడు. నాకు తెలీదే. నీకెలా తెలుస్తుంది? నువ్వు ఫ్రెండ్స్తో హాయిగా సినిమా చూస్తూ కూర్చున్నావు. బయట పెద్ద గొడవ, పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళింది. సరే, ఇదంతా కాదు కానీ నువ్వు వెళ్ళి చెప్పేయి అనవసరమైన విషయాలకు వెళ్ళొద్దని. ఎందుకు అలా చేస్తున్నాడు? ఎందుకు అంటే అదేదో ప్రేమకేమో అంటున్నాడు. అవన్నీ పెట్టుకోవద్దని చెప్పు, నాశనం అయిపోతాడు. అంతే, దెబ్బకు కన్విన్స్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ప్రేమికులయ్యారు. వన్ మినిట్. ఇదిగోరా 1000 రూపాయలు, ఉంచుకో. ఏంట్రా? ఎందుకు? ఉంచుకోరా. థ్యాంక్స్. రే, ₹1000 రా. ఇలాగే నీ తెలివిని యూజ్ చేసావంటే లక్షాధికారి అయిపోతావు. కీప్ ఇట్ అప్. తెలిసన్నాడో తెలియకన్నాడో తెలియదు కానీ నాలోని ఒక కొత్త కోణాన్ని నాకు చూపించాడు. తెలివితేటలతో ఏం సాధించవచ్చో తెలిపాడు.